రెడీ సార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. విభీషణుడు రావణాసురుడికి చేసినటువంటి ఉపదేశమే విభీషణోపదేశం. వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలు ఉన్నటువంటి 7 కాండలు ఉన్నటువంటి రామాయణ మహాకావ్యాన్ని రచించాడు. ఆయన రామాయణ మహాకావ్యాన్ని రచించే సమయానికి రాముడు, సీత, రావణాసురుడు ఇటువంటి వాళ్ళెవరూ కూడా జన్మించాల. నిజానికి తపశక్తి ద్వారా రాబోయేటువంటి కాలంలో ఈ విధంగా జరుగుతుంది. శ్రీ మహావిష్ణువే రాముడి రూపంలో జన్మిస్తాడు, శ్రీ మహాలక్ష్మి సీత రూపంలో జన్మిస్తుంది అని ఆయన తపశక్తి ద్వారా తెలుసుకొని రాసినటువంటిది రామాయణ మహాకావ్యం. మామూలు మనకి ఎవరికైనా కానీ పుట్టిన తర్వాత పేరు పెడతారు, నామకరణం. కానీ పుట్టక ముందే పేరు ఇచ్చి తర్వాత జన్మించినటువంటి వాడు ఎవరు అంటే ఒక శ్రీరాముడే. రావణయోర్ యుద్ధం రావణయోరివా. ఒక యుద్ధాన్ని ఇంకో యుద్ధంతో పోల్చడానికి ఒక వస్తువు ఉంటుంది. కానీ రావణ యుద్ధాన్ని పోల్చడానికి ఇంకో వస్తువు అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడ ఆ యుద్ధానికి దానికి అదే సాటి. రావణ యుద్ధం ఏ విధంగా జరిగింది అనేటువంటి దాని గురించి, అసలు యుద్ధం జరగడానికి మూల కారణమైనటువంటి దాని గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. భిక్షుక రూపంలో వచ్చాడు రావణాసురుడు. సీతాదేవిని అపహరించాడు. లంకానగరంలో అశోక వృక్షం కింద ఆమెని ఉంచాడు. రాక్షస స్త్రీలందరినీ కూడా కాపలా ఉంచాడు. త్రిజట అనేటువంటి ఒక రాక్షస స్త్రీకి అర్ధరాత్రి కల వచ్చింది. ఆ కలలో లంకానగరం మొత్తం మునిగిపోయినట్లు, రావణాసురుడి యొక్క కిరీటం నేలపై పడినట్లు, శ్రీరాముడు వచ్చి సీతాదేవిని తీసుకుపోయినట్టుగా కల వచ్చింది ఆమెకి. వెంటనే ఆమె చెప్పేసింది, ఈ విధంగా జరిగింది, నాకు కల వచ్చింది అని. కానీ ఎవరు నమ్మలే. చివరికి అది నిజమైందన్నమాట. రావణాసురుడు ఎవరికి కూడా భయపడ్డు. కానీ కోతి, వానరం అంటే భయపడతాడు. నందీశ్వర స్వయముపాగత ఇత్యమంస్త. ఒక కోతి పిల్ల వచ్చింది మన లంకానగరాన్ని కనగానే నందీశ్వరుడే, శివుడి వాహనమైనటువంటి నందీశ్వరుడే వచ్చాడు అని ఆయన భయపడ్డాడు. ఆ తర్వాత శ్రీరాముడు సీతాదేవిని వెతుక్కుంటూ ఋష్యమూక పర్వతానికి రావడం, ఋష్యమూక పర్వత రాజైనటువంటి సుగ్రీవుడితోటి స్నేహాన్ని చేయడం, సుగ్రీవుడి యొక్క ఆజ్ఞానుసారంగా హనుమంతుడు, మరణం లేనటువంటి వాడు హనుమంతుడు లంకానగరానికి వెళ్ళి సీతాదేవి యొక్క జాడ తెలుసుకొని వచ్చి శ్రీరాముడికి వివరించడం, తర్వాత శ్రీరాముడు యుద్ధాన్ని ప్రకటించడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు సమావేశపరిచాడు రావణాసురుడు తన యొక్క మంత్రివర్గాన్ని మొత్తాన్ని. అడుగుతున్నాడు అన్నమాట, ఇప్పుడు ఏం చేద్దాం మనం, శ్రీరాముడు మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు, ఏం చేద్దాం అన్నాడు. అందరూ కూడా రాముడిని ఏ విధంగా అయినా చంపుతాం అని ఆయుధాలు పట్టుకుని బయలుదేరారు రాక్షసులందరూ కూడా. ఆ సమయంలో రాక్షసులని, రావణాసురుడిని ఆపాడు ఆయన విభీషణుడు. రావణాసురుడి యొక్క సొంతం తమ్ముడే విభీషణుడు. వాళ్ళందరినీ ఆపి శ్రీరాముడి యొక్క గొప్పతనాన్ని గురించి, సీతాదేవి యొక్క పాతివ్రత్యాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. అదే విభీషణోపదేశం. విభీషణుడు రావణాసురుడికి చేసినటువంటి ఉపదేశమే విభీషణోపదేశం. రామాయణ మహాకావ్యంలో మొత్తం 24,000 శ్లోకాలు, 7 కాండలు, బాలకాండ, అరణ్యకాండ, అయోధ్యాకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అని ఈ విధంగా 7 కాండలు ఉన్నాయి. దానిలో ఉన్నటువంటి యుద్ధకాండ రామరావణ యుద్ధం, యుద్ధకాండ నుండి తీసుకోబడినటువంటిది ప్రస్తుత విషయమైనటువంటి విభీషణుని యొక్క ఉపదేశం. అదే విభీషణోపదేశం. తాను ప్రగృహీతాయుధాన్ కృత్వా అబ్రవీత్ ప్రాంజలిదత్వ ప్రత్యువాచతాం. ఈ విధంగా విభీషణుడు రాక్షసులతోటి, రావణాసురుడితోటి చెప్తున్నాడు. మన లంకానగరంలో ఉండేటువంటి సైన్యానికంటే కూడా శ్రీరాముడి యొక్క సైన్యం, అయోధ్యానగర సైన్యం ఆర్మీ ఎక్కువగా ఉంది. ఆ విధంగా చూసినా కానీ ఆయన దైవశక్తిని పక్కన పెడితే సైన్యం కూడా ఎక్కువగా ఉంది. అందువల్ల శ్రీరాముడితో యుద్ధం అనేటువంటిది వద్దు. పరేషాం సహసావజ్ఞ నా కర్తవ్య కథంచ. ఒక రాజు ఇంకో రాజుతో యుద్ధం చేసేటప్పుడు ఆలోచించాలి, మన సైన్యం ఏంటి, వాళ్ళ సైన్యం ఏంటి అనేటువంటిది ఆలోచించాలి. ఆలోచించకుండా యుద్ధాలు జరిగినట్లయితే దుష్ఫలితాలు వస్తాయి అనేటువంటి దాన్ని విభీషణుడు రావణాసురుడితో వివరించాడు. ఇంకా చెప్పాడు, ఎప్పుడైతే సీతాదేవిని నీవు లంకా నగరానికి తీసుకొచ్చావో అప్పుడే కొన్ని అపశకునాలు మొదలయ్యాయి. అవి ఏమిటివి అంటే,
కాకులన్నీ కూడా రాజమందిరం మీద వారి అవడం, అది ఎక్కడా కూడా జరగదు. ఒకే సమయంలో కాకులన్నీ కూడా కావు కావంటూ అరుస్తూ ఉండడం, అది ఒక అపశకునం. రెండవది, ఆవు పాలు పొయ్యి మీద పెట్టగానే అవి విరిగిపోవడం. మూడవది, ఈయన పెంపుడు జంతువులు అయినటువంటి గుర్రాలు, ఏనుగులు, ఇటువంటి వాటన్నిటికి కూడా ఒంటికి ఉండేటువంటి వెంట్రుకలు అవి రాలిపోవటం, అవి ఆహారాన్ని తీసుకోకుండా రోధిస్తూ ఉండడం అనేటువంటి అపశకునాలు అనేటువంటివి జరిగాయి. గొడ్డొచ్చిన వేళ గడ్డొచ్చిన వేళ అంటాడు. ఎప్పుడైతే ఆమె లంకానగరంలో సీత అడుగు పెట్టిందో అప్పుడే లంకా వినాశం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తూ యథా వాలుక సేతవహ అంటాడు విభీషణుడు. నేను ఎంత చెప్పినా కానీ నీవు యుద్ధాన్ని సిద్ధమైనట్లయితే చిన్నపిల్లలు ఇసుకతో పెట్టినటువంటి ఆనకట్టలు కొంచెం నీరు పడ్డా కానీ గట్టిగా గాలి వచ్చినా కానీ అవి పోతాయి. అదేవిధంగా నీవు కూడా పుష్పకర్మంతో లంకానగరం నాశనం అవుతుంది. యథా వాలుక సేతవ, ఇసుకతో కట్టినటువంటి ఆనకట్టలు ఏ విధంగా అయితే నశిస్తాయో అదేవిధంగా లంకానగరం మొత్తం కూడా నాశనం అవుతుంది అని ఎంతో చెప్పాడు. లక్ష్మీనాడు చెప్పాడు, యుద్ధం వద్దు అని చెప్పాడు, అయినా కానీ తలపడ్డాడు. అందువల్లనే శ్రీరాముడి చేతిలో నీచమైనటువంటి దాంట్లో చనిపోయిన తర్వాత అయోధ్య నగరానికి వెళ్ళి వాళ్ళ అమ్మతో కౌసల్యాదేవితో వస్తాడు. ప్రజాకంటకుడు అయినటువంటి రావణుని నేను సంహరించాను అంటాడనమాట. అప్పుడు అంటుంది ఆమె కౌసల్యాదేవి, మహాతల్లి, నువ్వు చెప్పింది ఒక బ్రాహ్మణుణ్ణి, బ్రహ్మహత్య పాపం, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశు హత్య అనేటువంటిది జరగకూడదు. వాడు ఏమైనా నీకు నచ్చని విధంగా ప్రవర్తించినట్లయితే వదిలేయి వాళ్ళనంతే, దేశ బహిష్కరణ, అంతేగాని చంపడం అనేటువంటి చేసావు. అయినా తప్పు తప్పే, పాపం పాపమే. నువ్వు చేసిన బ్రహ్మహత్య పాపం పోవాలి అంటే శివలింగ ప్రతిష్ఠ చేయాలి అని చెప్తుందన్నమాట. అందుకనే శ్రీరాముడు కొన్ని ప్రదేశాల్లో శివలింగాలు ప్రతిష్ఠ చేసి వాటికి అభిషేకం చేశాడు. వాటిల్లో ఒకటి మన వినుకొండలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి. ఆ కాలంలో శ్రీరాముడు బ్రహ్మహత్య పాపాన్ని పోవడానికి శివలింగాలు ప్రతిష్ఠ చేసుకుంటూ ఈ ప్రదేశానికి వచ్చి ఈ వినుకొండ కొండ మీద ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి అనేటువంటిది ఉందన్నమాట. అందువల్ల శివ నింద అనేటువంటిది మహాపాపం. విభీషణుడు ఎంత ఉపదేశించినా కానీ వినకుండా శ్రీరాముడితో తలపడ్డాడు, చివరికి మరణించాడు. స్వస్తి.